అనంతపురం జిల్లా కరువుకు కేర్ ఆఫ్ అయిన ఇక్కడి నేలలో తట్టుకొని నిలబడే ఏకైక చెట్టు వేప. కానీ కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా వేప చెట్లకు డైబ్యాక్ అనే శిలీంధ్ర తెగలు మహమ్మారిలా చుట్టుముట్టింది. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కదరి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఎటు చూసినా సరే ఎండిపోయిన వేప కొమ్మలే కనిపిస్తున్నాయి. కొమ్మల చివరిలో మొదలై క్రమంగా చెట్టు మొత్తం కూడా ఎండిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ పెరగటం, ఫోమోప్సిక్ అజారిడిక్ట్ అనే ఒక ఫంగస్ వ్యాప్తి చెందడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఇండియన్ హెర్బల్ డాక్టర్గా పేరు పొందిన వేప చెట్టు కూడా జబ్బు చేసింది. సుమారుగా అనేక వందల వేల రకాల వేప చెట్లన్నీ కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎండిపోయిన పరిస్థితి, ముఖ్యంగా మొదళ్ళు కానీ చివరి కొమ్మలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా ఎండిపోతున్నాయి అనే మాటలు మనము డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ హెచ్ఓడి ఆచార్య రవిప్రసాద్ సార్ ఏం చెప్తారు, ఎందుకు ఇట్లా వేద రకాల వేప చెట్లు ఎండిపోతున్నాయి? ఏంటి ఈ వేప చెట్లు ఎండిపోవడం అనేది గత 15 సంవత్సరాల నుంచి గుర్తిస్తున్నాము. అయితే యూనివర్సిటీలో కొన్ని చెట్లు లైబ్రరీ బిల్డింగ్ దగ్గర ఫస్ట్ ఎండిపోయినప్పుడు అప్పుడు వాటిని గమనించిన తర్వాత ఇది ఒక ఫంగల్ డిసీజ్ అని అర్థమైంది. ఫంగల్ అంటే శిలీంధ్రం అని అంటాం మనము. ఈ శిలీంధ్రాల్లో ఒక 4-5 రకాలు ఉంటాయి. దాంట్లో ఒక రకం ఏంటంటే ఆస్కోమైస్టిస్ అని. ఆస్కోమైస్టిస్ ఫంగై గ్రూప్కి సంబంధించిన ఈ శిలీంధ్ర కారకం వల్లనే యాక్చువల్గా ఈ చెట్లన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అయితే దాన్ని 15 సంవత్సరాల క్రితం స్టడీ చేసినప్పుడు యూనివర్సిటీలో చాలా చెట్లు దెబ్బతింటున్నప్పుడు బయట కూడా గమనిస్తే అనంతపురం టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంది. అయితే దీని హిస్టరీ ఒకసారి చూస్తే ఇది కర్ణాటక నుంచి మన ఏరియాకి స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ఒక చెట్టుకి ఏదైనా అటాక్ అయినప్పుడు గాలి ద్వారా పక్కన చెట్లకు కూడా ఇది చాలా వేగంగానే సోకుతుంది. అయితే దీన్ని డైబ్యాక్ డిసీజ్ అంటాం. డైబ్యాక్ అంటే కొనల నుంచి ఎండుకుంటా వస్తుంది అది. అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంటే చెట్టు నల్లగా మాడిపోయినట్టు అయిపోవడము, దీన్ని ట్విగ్ బ్లైట్ అని కూడా అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు ఎఫెక్టివిటీ తగ్గిపోతుంది. దేనికి ఎస్పెషలీ ఫ్రూట్ సెట్టింగ్, అంటే ఇంకా ఆ చెట్టు ఇంపాక్ట్ అయినప్పుడు దానికి ఫ్రూట్స్ రావు. ఇది దాంట్లో మనకి కనిపిస్తుంది. అయితే ఈ శిలీంధ్రం కూడా ఫోమాప్సిస్ అజాడిరెక్టే అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఇంట్రెస్టింగ్లీ ఇది విషయం ఏంటంటే 1996-97లోనే ఒక పరిశోధన ద్వారా సతీష్ గారని వాళ్ళ గ్రూప్, అంటే మనకి కర్ణాటక మైసూర్ నుంచి వాళ్ళే ఈ శిలీంధ్రంని కనుక్కున్నారు. అంటే అక్కడ కొన్ని చెట్లు ఇంపాక్ట్ అయ్యి ఉంటే దాని నుంచి తీసి ఐసోలేట్ చేసి కనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ చెట్టు ఎక్కువగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇంపాక్ట్ అవుతూ ఉంది. మామూలుగా సార్ వేప చెట్టుకి మన సర్వరోగ నివారణి, చర్మ వ్యాధుల దగ్గర నుంచి మనము పంటకు కూడా ఈ వేప చెట్టు సంబంధించిన అన్నిటికీ బెడ దగ్గర నుంచి ఆకులు, కాయలు ఇలా అన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. అలాంటి వాటికి జబ్బు చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఎలా అనిపిస్తుంది, అంటే వీటికి ఏమన్నా మార్గం ఉందా తగ్గించడానికి? ఖచ్చితంగా ఉందండి. దీనికి యాక్చువల్గా 3-4 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఏమంటే ప్రూనింగ్ చేసేయచ్చు. ఏ కొమ్మలైతే ఎఫెక్ట్ అయినాయో స్టార్టింగ్ స్టేజ్లోనే అవి రిమూవ్ చేస్తే దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అలాగే బెవిస్టిన్ అని ఒక ఫంగిసైడ్ ఉంది. ఆ ఫంగిసైడ్ను ఉపయోగించినప్పుడు కూడా మనం యాక్చువల్గా చెట్టు మొదల్లో దాంతో నీళ్ళలో కలిపేసేసి అదంతా ఒక 0.1% కలిపితే చాలు. దాన్ని వేసినప్పుడు కూడా మనకి రూట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే బాగా విస్తారంగా పెరిగిన చెట్లు మనకు తెలుసు, వేర్లు చాలా దూరంలో ఉంటాయి. అలాంటి వాటి దగ్గర కొంచెం ఇబ్బంది వస్తుంది. బట్ ఇంకొకటి ఏమంటే ఈ అన్ని చెట్లకు వస్తుందనేది ఏం లేదు. ఇంకొకటి మేము గమనించింది ఏమంటే ఈ గత 10-15 సంవత్సరాలుగా ఒక 2 months 3 months కంతా అన్నీ రికవర్ అయిపోతున్నాయి అన్నమాట. అవి కూడా రికవర్ అవుతున్నాయి. అలాగా మనకి రికవర్ అవుతాయండి. అంటే నాకు తెలిసి మా యూనివర్సిటీలో ఒక 4-5 చెట్లు చనిపోయి ఉంటాయి అంతే. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వందల చెట్లలో మేము గమనించింది అదే. అన్నీ డైబ్యాక్ వచ్చినా కూడా రికవర్ అవుతున్నాయి. ఈ శిలీంధ్రం వల్ల అయితే ఫంగస్ వల్ల మనుషులకు కానీ పక్షులకు కానీ ఏమైనా హాని కలిగే అవకాశం ఉందా? ఏమి లేదండి.
ఇది ఫంగస్ కేవలం ఆ చెట్టు మీద మాత్రమే దాడి చేస్తుంది. ఎందుకంటే ఈ వేప చెట్లు తింటా ఉంటాయి, వేప పూత తింటా ఉంటాం మనం కానీ, పక్షులు కూడా తింటా ఉంటాయి. సో ఎఫెక్టింగ్ ఉంటుంది ఏమన్నా? అట్లా ఏం లేదండి. దీనివల్ల ఎవరికి మనుషులకు కానీ దానికి ఇంపాక్ట్ ఏమీ లేదు. అలాంటిది ఇప్పటివరకైతే అలాంటి పరిశోధనలో కూడా అలాంటిది ఏమీ చెప్పలేదు. అయితే చెట్టు మాత్రమే నిర్వీర్యం అవుతుంది. ఇంకోటి ఏమంటే ఆ చెట్లు సహజంగానే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ తగ్గిపోతుంది. ఫ్రూటింగ్ అయితే బాగా తీవ్రంగా తగ్గుతుంది, కానీ రికవర్ అయితే మళ్ళీ అవి మంచిగానే ఉంటాయి. ఎందుకంటే ఉగాది పండుగకు తింటా ఉంటారు కాబట్టి, వేప పువ్వు వేప తింటా ఉంటారు, దగ్గరలో ఉగాది పండుగ కూడా వస్తుంది కాబట్టి ఏమైనా ఎఫెక్టివ్ ఉంటుందో అనే ఆందోళన కూడా జనాలు. ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ ఫంగస్ ఖచ్చితంగా దాంట్లో ఉంటుందనేది ఏం లేదు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అంతా కూడా కొమ్మల మీదనే. డైబ్యాక్ అనే పేరు కూడా దాని నుంచే వచ్చింది. ఎప్పుడైతే చెట్టు ఇంపాక్ట్ అవుతుందో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తగ్గిపోతుంది. అందుకని మనకి వేరే చెట్లకి పోత వచ్చినప్పుడు మనం నార్మల్గా వాడుకోవచ్చు. ఎన్ని ఏళ్ళు ఉంటుంది సార్ ఈ ఫంగస్ ఒక చెట్టు మీద ఉంటే ఒకవేళ? అంటే అదేనండి, మధ్యలో యాక్చువల్ కొన్ని గ్యాప్స్ కూడా మేము చూసాం. కొన్ని సంవత్సరాలు అసలు కనిపించదు, మళ్ళీ ఎరప్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా నేను గమనించింది ఏమంటే ఒక 3-4 మంత్స్ ఇలాగ చెట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతూ ఉంది. చాలా వరకు రికవర్ అయినాయి. మన అనంతపురంలో అయితే గమనించింది అదే, చెట్లు చనిపోయినవని తక్కువ పర్సంటేజ్ చూస్తున్నాం. అయితే థ్యాంక్ యూ సార్. అయితే మనం ప్రస్తుతం అయితే వేప చెట్టుకు వచ్చిన ఫంగస్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, పూత వల్ల కానీ మనుషులకు కానీ పక్షులకు కానీ వచ్చే అవకాశం లేదు. కానీ వేప చెట్టు కొన్ని మాత్రమే చనిపోతున్నాయి, వందలో 1-2 మాత్రమే చనిపోతాయి, మిగతావన్నీ కూడా తిరిగి రికవర్ అవుతున్నాయి అంటూ కూడా. అందువల్ల ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు. వేప చెట్లు కూడా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆచార్య రవిప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రసాద్ బిగ్ టీవీ SKU నుంచి.